ప్రీవియస్ 4 వీడియోస్లో మోడల్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. వాటన్నింటినీ ఓసారి గుర్తు చేసుకుందాం. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్, వుడ్, ఆట్ టు, నీడ్, బీ ఏబుల్ టు, హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాజ్ టు, విల్ హ్యావ్ టు. వీటిని మోడల్ వెర్బ్స్ అని పిలుస్తారు. ఈ మోడల్ వెర్బ్స్ను ప్రజెంట్ సింపుల్ టెన్స్ వాక్యంలో ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది బిగినింగ్లో, అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ కర్త, తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉంటుంది V1 వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ విధంగా సెంటెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ మోడల్ వెర్బ్స్ సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించాలి, తర్వాత వెర్బ్ వస్తుంది. అంటే సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో ఈ మోడల్ వెర్బ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ హ్యాడ్ టు గో, అతను వెళ్ళవలసి ఉంది. హ్యాడ్ టు వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ పదము, పాస్ట్ టెన్స్ మోడల్ వెర్బ్. హీ సబ్జెక్టు, గో వెర్బ్ మధ్యలో వచ్చింది. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసి ఉంది. హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్, సబ్జెక్టు ఐ, వెర్బ్ గో, మధ్యలో హ్యావ్ టు వచ్చింది. షీ హ్యాజ్ టు గో, ఇది కూడా ప్రజెంట్ టెన్స్, హ్యాజ్ ఉంది కాబట్టి. షీ సబ్జెక్టు, గో వెర్బ్ మధ్యలో వస్తుంది. దే విల్ హ్యావ్ టు గో, విల్ హ్యావ్ టు ఇది ఫ్యూచర్ అన్నమాట, ఫ్యూచర్ మోడల్ వెర్బ్. దే సబ్జెక్టు, గో వెర్బ్ మధ్యలో ఈ మోడల్ వెర్బ్ వస్తుంది. అంటే మోడల్ వెర్బ్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో ఉపయోగించడం జరుగుతుంది. ఆబ్లిగేషన్, నెసెసిటీలను నెగిటివ్గా కూడా చెప్పొచ్చు. ఎలాగంటే ప్రజెంట్ టెన్స్లో అయితే డు నాట్, డస్ నాట్లను, పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ నాట్ను, ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ నాట్ను ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని నెగిటివ్గా చెప్పొచ్చు. హీ డిడ్ నాట్ హ్యాడ్ టు గో, ఇక డిడ్ నాట్ లేదనుకుందాం, ఈ హ్యాడ్ టు గో, అతను వెళ్ళవలసి ఉండింది పాస్ట్లో. డిడ్ నాట్ వాడాం సబ్జెక్ట్ తర్వాత, వెళ్ళవలసిన పని లేకుండా ఉండింది, అతను వెళ్ళాల్సిన పని లేదు పాస్ట్లో అనమాట. ఈ డిడ్ నాట్ అనేది ఏ సబ్జెక్ట్ అయినా అదే వస్తుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి. ప్రజెంట్ టెన్స్లో అయితే యూ డు నాట్ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, డు నాట్ వస్తుంది. ఐ, యూ, వీ, దే అయితే డు నాట్ వస్తుంది. ఈ షీ అయితే డస్ వస్తుంది. ఇక చూడండి, షీ డస్ నాట్ హ్యాస్ టు గో, ఆమె వెళ్ళాల్సిన పని లేదు, డస్ నాట్. ఈ డస్ నాట్, డు నాట్, డిడ్ నాట్ అనేటివి సబ్జెక్ట్ తర్వాత వస్తాయి, తర్వాత మోడల్ వెర్బ్ ఉంటుంది నెగిటివ్ సెంటెన్సెస్లో అయితే. ఐ విల్ నాట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళాల్సిన పని లేదు ఇన్ ఫ్యూచర్. దే విల్ నాట్ హ్యావ్ టు కమ్, వాళ్ళు రావాల్సిన పని లేదు, విల్ నాట్. ఇక్కడ విల్ తర్వాత నాట్ పెడితే ఆ వాక్యాలు నెగిటివ్ వాక్యాలు అవుతాయి. అప్లికేషన్, నెసెసిటీలను నెగిటివ్గా పాజిటివ్గా రెండు రకాలుగాను చెప్పొచ్చు.